హెర్బిన్ వీడి కొంచెం బయటకొస్తే మరెన్నో మంచు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అలరిస్తున్నాయి. ఏటా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైపోయాయి. జపాన్, కెనడా దేశాల్లో అంగరంగ వైభవంగా జరిగే మంచు వేడుకలకు ఏటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఈ రెండు ఉత్సవాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అమెరికాలోని అలస్కా నగరంలో ఏకంగా ప్రపంచ మంచు కళారూపాల పోటీలు జరుగుతున్నాయి. ఈ శీతలం తమను వీడిపోవద్దంటూ జరిగే వివిధ రకాల ఆటల పోటీలకు కొదవేలేదు. శీతల వాతావరణంలో వేడుకలు జరుపుకునే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉంది. అయితే కొన్ని దేశాల్లో నిర్వహించే వేడుకలు ప్రసిద్ధి చెందాయి. దేశాల మధ్య సంబంధాల్ని పెంపొందించుకునేందుకు కొన్ని మంచు ఉత్సవాలు జరుగుతుంటే ఇందులో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. చైనా సెర్బిన్ మంచు వేడుకలతో పాటు జపాన్ సపోరో ఉత్సవాలు, కెనడా క్విబిక్ సిటీ వింటర్ కార్నివాల్ ప్రసిద్ధి చెందినవి. శీతాకాలం వచ్చిందంటే జపాన్లోనూ సందడి నెలకొంటుంది. ఎందుకంటే ఈ కాలంలో అక్కడ జరిగే సపోరో మంచు వేడుక జపాన్లో నిర్వహించే అతిపెద్ద ఉత్సవాల్లో విశేషమైనది. ఈ ఏడాది ఈ వేడుక ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు జరగనుంది. జపాన్లోని ఓడోరి ఉద్యానవనం, సుసుకినో, సుడోమి ప్రాంతాలలో సపోరో ఉత్సవాల్ని నిర్వహిస్తారు. పంతొమ్మిది 1950లో 6 ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓడోరి ఉద్యానవనంలో 6 శిల్ప కళాఖండాల్ని నిర్మించి పరోక్షంగా ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 1955లో ఓడోరి ఉద్యానవనానికి సమీపంలో ఉన్న జపాన్ రక్షణ విభాగ క్షేత్రం మకోమనైలోని సైనికులు ఈ వేడుకల్లో పాల్గొనడంతో ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం ఈ మంచు వేడుకల పోటీల్ని నిర్వహిస్తున్న జపాన్ ప్రభుత్వం విదేశాలతో సంబంధాల్ని పటిష్టపరుచుకునేందుకు వీటిని వేదికగా చేసుకుంటోంది. జపాన్ తరువాత కెనడాలో జరిగే మంచు ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్విబిక్ నగరంలో జరిగే ఈ వేడుకల్లో కెనడా సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. 1894లోనే ఆరంభమైన కెనడా మంచు ఉత్సవాలు మొదట్లో ఉన్నత వర్గాలకే పరిమితమై ఉండేవి. కాలంతో పాటు మారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కళాకారులు తమ తృష్ణను తీర్చుకునే వేదికగా నిలుస్తున్నాయి. రాత్రి వేళల్లో నిర్వహించే ప్రదర్శన క్విబెక్ కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరానికి ఉత్తర ప్రాంతం నుంచి వేడుక నిర్వహించే వేదిక వరకు విద్యుత్ వెలుగుల మధ్య సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ జరిగే ప్రదర్శన సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ వేడుకల ప్రారంభ, ముగింపు వేడుకల్లో రహదారి పొడవునా వేల మంది సందర్శకులు నిలిచి కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. క్విబెక్ మంచు ఉత్సవాలు ఫిబ్రవరి 1 నుంచి 17 వరకు జరగనున్నాయి. అమెరికాలోని అలస్కాలో జరిగే వరల్డ్ ఐస్ ఆర్ట్ ఛాంపియన్షిప్ లో ఒక్కసారైనా పాల్గొనాలి అనేది మంచుకు ప్రాణం పోస్తున్న కళాకారుల స్వప్నం. అంత ఘనంగా జరుగుతాయి అక్కడి వేడుకలు. ఈ పోటీలలో లాభనష్టాల లెక్కలు లేనేలేవు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహిస్తారు. అందుకే 1989 నుంచి అలస్కాలో జరిగే మంచు కళారూపాల పోటీలకు ఏటా స్పందన పెరుగుతోంది. అలస్కా మంచు కళారూపాల పోటీలు ప్రధానంగా 3 విభాగాల్లో జరుగుతాయి. 1వ విభాగంలో ఒకే ఒక్క మంచుగడ్డను కళాఖండంగా తీర్చిదిద్దే పోటీ జరుగుతుంది. ఇందులో 2 కళాకారులకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. 4 టన్నుల బరువుండే మంచుగడ్డను
కళారూపంగా తీర్చిదిద్దేందుకు 2 రోజుల సమయం ఇస్తారు. యంత్రాల్ని వాడరాదనే నిబంధన విధించారు నిర్వాహకులు. రెండో విభాగంలో 25 అడుగులు ఉండే 20 టన్నుల మంచుగడ్డను కళాఖండంగా రూపొందించాలి. ఇందులో 5గురు పాల్గొనేందుకు అనుమతిచ్చిన నిర్వాహకులు వారికే 5 రోజుల సమయం ఇస్తారు. మూడో విభాగం ఫెయిర్ బ్యాంక్స్ ఓపెన్. ఈ విభాగంలో రూపొందించే కళారూపాలకు తీర్పులుండవు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారు పాల్గొంటారు. ఇక మంచు వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని అనేక పోటీలు జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అంతే లేకుండా జరుగుతున్న ఈ పోటీలకు విశేష స్పందన లభిస్తోంది.